వారు ఇలాంటి విజన్ని కలిగి లేకపోతే మేమందరం కూడా ఇలాంటి చూసి ఉండకపోవచ్చు. వీఆర్ ప్లాన్డ్ సో మెనీ టైమ్స్ నేను సో మెనీ ఇయర్స్ వెయిటింగ్ ఫర్ అవుట్ ఆఫ్ కంట్రీస్ టు ప్రీచ్ ద గాస్పెల్. సో ఆపర్చునిటీ అనేది మనం అనుకుంటాం, మనం క్రియేట్ చేసుకుంటాం అనుకుంటాము. ఇట్స్ నాట్ ఈజీ థింగ్, ఇట్స్ గాడ్ విల్. ఎస్, ఐఎమ్ చెప్పగలను, గట్టిగా చెప్పగలను, దిస్ గాడ్ విల్ ఈస్ దేర్. నేను ప్రేయర్ చేశాను, ఈ టీమ్ తోటి రావడానికి 3 days ప్రేయర్ చేశాను. ఐఎమ్ నాట్ ఈజీ క్యాజువల్గా ఏది రాలేదు. ప్రేయర్ చేసినప్పుడు గాడ్ వెళ్ళమని నాకు బయలుపరచడం జరిగింది. దెన్ ఐ సెడ్ ఓకే ఫర్ ద మిషన్ ట్రిప్. సో గాడ్ బ్రింగింగ్ హియర్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, జస్ట్ నాకు ఒక మాట గుర్తొస్తుంది, వాక్యము. మై ఫేవరెట్ వర్డ్, Matthew chapter 5:14. You are the light of the world. Yes, we are the light of the world. Please say loudly, everyone. I am the light of the world. Sure is the light of the world. మీ పేరుతో మీరు చెప్పుకోండి. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ ఏమవుతుందంట, చీకటి పారిపోతుందంట. వెలుగు దగ్గర చీకటి ఉండదు. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ చీకటి పారిపోవును గాక. అంధకార శక్తులు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. దేవుడు అలా యూజ్ చేసుకోవాలి. మనం వెలుగుగా ఉండాలి, అనేకులను వెలిగించబడుతూ ఉండాలి. యోహాన్ అయితే ఎలా ఉన్నాడంట, మండుచు ప్రకాశించున్న అగ్ని వలె ఉన్నాడంట. ఆయన క్రీస్తుకు సత్యమునకు సాక్షిగా ఉన్నాడు. నువ్వు అలా ఉన్నావా? టెస్టిఫై యువర్ సెల్ఫ్. యు ఆర్ ద God ambassador. You are the God ambassador. You don't forget that. Hallelujah. Hallelujah. మరి సత్యానికి సాక్షులుగా ఉండాలి. యోహాన్ అయితే మండుచు ప్రజ్వలిల్లు దీపమై ఉన్నాడంట. యు ఆర్ లైక్ దట్. మనం కూడా ఎక్కడ నిలుచున్నా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ అగ్ని మండిపోవాలి. దేవుని ఆత్మ సంచారం చేయాలి. మనతో ఎవరు ఏం మాట్లాడినా కూడా మనము వారికి దీవెనకరమైన మాటలే మాట్లాడాలి. అందుకే లోకానికి మీరు ఉప్పై ఉన్నారు. మనం ఏం మాట్లాడుతున్నామో